చెప్పు చిన్ను. వెండి బాగా హెడ్ఏక్గా ఉంది, వచ్చి కాఫీ పెట్టచ్చు కదా. సరే వస్తున్నా. చిన్ను ఎంత చీకట్గా ఉంది, లైట్స్ ఆన్ చేస్తే అయిపోతుంది. లైట్స్ ఆన్ చేస్తే అందరూ లేచిపోతారు. ఏంటో మీటింగ్ పెట్టారే? కొంచెమైనా సిగ్గుందా మీ ఇద్దరికి? అమ్మో ఆంటీ. కొంచెమైనా సిగ్గుందా మీ ఏంటి భయపడ్డారా? ఇప్పటికైనా పనికొస్తుంది కదా అని నేనే ఇలా రికార్డ్ చేసి పెట్టా. వల్లే సింక్ అయింది కదా. పో దివ్య, నీకు అన్ని జోక్సే. ఎవరైనా మమ్మల్ని ఇలా చూస్తే ఏమనుకుంటారు? అంత భయం వేస్తుందో తెలుసా? చా, మీ నైట్ వాకులు చూస్తే ఖచ్చితంగా అనుకుంటారు. ఉసై ఆపుతావా? నాకు హెడ్ఏక్ వస్తే కాఫీ పెట్టడానికి పిలిచానే. బో దొరికిపోయాక చాలా చెప్తారులే. నన్ను కూడా నమ్మవా? నువ్వు చెప్పావు కాబట్టి కొంచెం నమ్ముతానులే. అంటే గుడ్ నైట్ రా అన్నయ్య. నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. ఎక్కడున్నావే? అదేంటి ఎప్పుడు ఇంకా లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తావా నువ్వు? అదేంటి ముందే చెప్పాలి కదా. అయినా ఎప్పుడు నువ్వు ఇలా లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తే ఎలా? అబ్బా ఏంటి నువ్వు? ఏంటి ఒక్కదానివే అన్నావు? కావ్య రాలేదా? దాంతోనే మాట్లాడుతున్నా. వాళ్ళ డాడీ ఎక్కడికి అలౌ చేయట్లేదంట వ్యాక్సిన్ అయ్యే వరకు. ఇంతవరకు వ్యాక్సిన్ వేసుకోకుండా ఏం చేస్తుంది? ఏమో కానీ అసలు మన కాలేజెస్ స్టార్ట్ అవుతాయంటావా? ఇంట్లో ఉండి ఉండి పిచ్చిలేస్తుందే. బా అందరిది అదే ఫీలింగే. అసలు ఈ కోవిడ్ వల్ల మన స్టూడెంట్స్ అందరం జైలు జీవితం గడిపేస్తున్నాం లిటరల్ గా. జైలైనా కొంచెం బెటరేనే, చుట్టూ 100 మంది అయినా కనిపిస్తారు చూడ్డానికి. ఆల్రెడీ 1 year ఇంట్లోనే అయిపోయింది. పొరపాటున థర్డ్ వేవ్ గాని వచ్చిందనుకో, ఫైనల్ ఇయర్ కూడా ఇంట్లోనే. అసలు మనకి బీటెక్ సర్టిఫికేట్స్ ఎలా వస్తాయో, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏమో వద్దో ఆలోచిస్తేనే నాకు పిచ్చెక్కుతుంది తెలుసా. దీనికి తోడు మా అన్నగాడు రోజుకి ఒక్కసారైనా ఏ హాయ్ కోవిడ్ బ్యాచ్ అని ఏడిపిస్తున్నాడు. అయినా నువ్వు చాలా లక్కీనే. మా ఇంట్లో అయితే చదివింది చాలు, పెళ్లి చేసేద్దాం, తక్కువ ఖర్చుతో అయిపోతుందని రోజుకొక్కసారన్నా టాపిక్ తెచ్చి చంపుతున్నారు. మన క్లాస్లో సగం మంది పెళ్లిళ్ళైపోయే. బిందు అయితే ప్రెగ్నెంట్ కూడా. అదంతా సరే, మీ ఇంట్లో నీ పెళ్లి టాపిక్ రావట్లేదా? అదృష్టం ఇప్పటివరకైతే ఏం రాలేదు. పొరపాటున తీస్తారేమో నాకు టెన్షన్గా ఉంది. వాళ్ళు ఏమైనా అనే లోపల నువ్వే చెప్పేసేయచ్చు కానీ స్టోరీ. హా అంత లేదమ్మా, మా అన్నగాడికి ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి అలా కలిసొచ్చింది. నేను చెప్తే పక్కా దొబ్బాయి అంటారు. మరేం చేస్తావే? అంటే మా అన్నగాడికి ఆల్రెడీ చెప్పేశానే, వాడికి మ్యాటర్ అంతా తెలుసు. వాడు హెల్ప్ చేస్తా అన్నాడు, ఏమొద్దో చూడాలి. మీ అన్న హెల్ప్ చేస్తాడంటుంటే ఏదో డౌట్ కొడుతుందే నాకు. లేదే, వాడు మరీ ఇలాంటి మ్యాటర్లు ఏం జోక్ చేయడు. పక్కన ఒకసం ఇంట్లో చెప్తాను, నాకు తెలుసు. అబ్బో రాని మీ ఇంట్లో నీ పెళ్లి టాపిక్, అప్పుడుంటుంది నీకు టార్చర్. అమ్మో ప్రశాంతంగా ఉన్నానే, ఇవన్నీ గుర్చేసి టెన్షన్ పెట్టుకో. సరేలే. ఏంటే ఏమైంది మీకు? ఏం ఆలోచిస్తున్నారు? 6 ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నాం. 6 అన్నయ్యకి శాలరీ పడుతుంది, వైఫ్కి ఇస్తాడా సిస్టర్కి ఇస్తాడా అని బెట్టేసుకున్నాం. సరిపోయింది. అయినా వాడి సాలరీ మీకెందుకు ఇస్తాడే? మీరు జాబ్ చేసి మీరు సంపాదించుకోండి. ఏంటమ్మా వీళ్ళిద్దరికి వార్నింగ్ ఇస్తున్నావు? వార్నింగ్ కాదురా, నీ సాలరీ వాళ్ళిద్దరు ఎవరికిస్తావా అని బెట్టు వేసుకున్నారట. మీ ఇద్దరికి ఇవ్వను, నా శాలరీ ఎప్పుడు మా అమ్మకే. షూరా? 100% ఫిక్సా? యా. ఇప్పుడు నైట్ టైం కాఫీ అని వెండిని పిలుస్తున్నాడని కొంచెం మసాలా యాడ్ చేసి డాడీకి చెప్తా, తర్వాత నీ ఇష్టం. ఉసే ఏం చేయిందని కొంప ముంచుకే. డీలేంటో చెప్పు. మర్యాదగా నీ శాలరీ నాకేసినా అని చెప్పు, అర్థమైందా? అంటే అమ్మా ప్రతి మంత్ శాలరీ నీకు ఇస్తున్నాను కదా, పాప మీ సారీ చెల్లికిద్దామని. అబ్బో